మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఉగాది క్రోధి నామ సంవత్సర నూతన సంవత్సర సందర్భంగా తెలంగాణ ప్రధాని ధర్మపురి నియోజక ప్రజలు కూడా నూతన సంవత్సరంలో శ్రీ లక్ష్మణ స్వామి ఆ అమ్మవారి ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ముఖ్యంగా తెలంగాణ రైతాంగానికి మరి వర్షాపరంగా సాగునీరు కానీ తాగునీరు విషయంలో కానీ ఆ స్వామివారి అమ్మవారు చల్లగా చూసి ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా, రైతాంగానికి కానీ అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందిగా కలగకుండా ఆ స్వామివారి అమ్మవారు ఈ నూతన సంవత్సరంలో ఆశీర్వదించి అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పి కోరుకుంటూ, నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్ద రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో పట్ల తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట 100% అమలు చేసే విధంగా ఆ నూతన సంవత్సరంలో ఆ లక్ష్మీనరసింహ స్వామి ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు ఆ యొక్క శక్తిని ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలని, ధర్మపురి ప్రజలకు మరి ఎంతో నమ్మకంతో విశ్వాసంతో నన్ను దయదర్శనం ఓటేసి గెలిపించిన ప్రజలకు కూడా మన శాసనసభ్యుడిగా విప్పుగా నేను ఇచ్చిన మాట కూడా అమలయ్యే విధంగా ఆ నూతన సంవత్సరం మొదలైనటువంటి నూతన సంవత్సరంలో ఈ క్రోధనామ నూతన సంవత్సరంలో ఆ అమ్మవారు స్వామివారు కూడా నాకు శక్తినిచ్చి ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసి ధర్మపురి ప్రాంతానికి ఒక మంచి డిగ్రీ కళాశాల, పిల్లలు ఉన్నతమైన చదువు చదువుకుంటానికి ఒక పాలిటెక్నిక్ కళాశాల, ఒక ఐటీఐ కళాశాల, వైద్య పరంగా ఒక మెరుగైనటువంటి ప్రభుత్వ వైద్య 100 పడకల హాస్పిటల్, అదేవిధంగా బస్ డిపో, ఈ ప్రాంతానికి సంబంధించిన యువతకు అది బయట దేశాలకు వెళ్తూ కూడా ఉన్నతమైన చదువు చదువుకునే విధంగా ఒక మంచి ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చే విధంగా ఆ శ్రీ లక్ష్మణ స్వామి, అదేవిధంగా అమ్మవారు ఈ ప్రాంతానికి సంబంధించిన గోదావరి తలాపుకుంటది, మనకు నీళ్ళ చుక్క రాదు, మనకు సాగునీరు కానీ అదేవిధంగా రాబోయే ఎండాకాలంలో తీవ్రమైన ఎండ ఉంటే డబ్బా నుంచి నీళ్ళు రావాల్సిన దుస్థితి మనకు ఉంటుంది. రేపు రాబోయే కాలంలో శాశ్వతమైన పరిష్కారం ఇక ధర్మపురి నియోజకవర్గానికి రిజర్వాయర్ ఏర్పాటు చేసి ఇక్కడ సాగునీరు అదేవిధంగా తాగునీరు కోసం కూడా నా వంతు బాధ్యతగా శాసనసభ్యుడిగా విప్పుగా నా బాధ్యత నిర్వర్తించి ధర్మపురి ప్రజలకు ఏదైతే మేలు జరిగే కార్యక్రమం విషయంలో కూడా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి, జిల్లాకు సంబంధించిన మంత్రుల దృష్టికి, పెద్ద జీవన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి 100% మళ్ళా కొత్త సంవత్సరం వచ్చే లోపల ఏదైతే నేను ప్రజలకు ఇచ్చిన మాట అమలయ్యే విధంగా ఆ నరసింహస్వామి అమ్మవారు చల్లగా చూసి ఇచ్చిన మాట అమలు చేస్తా అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.